హాయ్ అండి. వెజ్ పలావ్ చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం చూడండి బీన్స్, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకోండి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులన్నీ వేసేసుకుందామండి. బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, జాపత్రి పువ్వు ఇవి వేసేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకున్నాం. బీన్స్, బంగాళదుంప, క్యారెట్, మీరు కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి. నేను టమాటా వేయట్లేదు, కానీ కావాలంటే ఒక టమాటా వేసేసుకోవచ్చు. చూడండి ఈ ముక్కలన్నిటిని ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇందులో కొన్ని నేను పచ్చి బఠానీలు కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం వాటర్లో నానబెట్టేసాను. శుభ్రంగా కడిగేసి ఒక 5 నిమిషాల వరకు నానబెట్టేసి వేసేసుకుంటే పచ్చి బఠానీలు అండి ఇవి, వెండి కావు. ఈ ముక్కలతో పాటు చక్కగా ఉడికిపోతాయి. చూడండి మన కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో తగినంత కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీరని లాస్ట్లో కాకుండా ఇలా వేసేసుకున్నామంటే చక్కగా తాలింపులో కలిసిపోతుంది. రైస్లో కూడా మనకి విడిగా కనిపించదండి. కొత్తిమీర వేసేసి మనతో కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందామండి. ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసేసి ఒక్క 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కదుపుతూ వేగనివ్వండి. చూడండి మొత్తం తాలింపు అంతా చక్కగా బియ్యానికి పట్టేలాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. చూడండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ముక్కలన్నీ కట్ చేసి అక్కడ పెట్టేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుందండి. చూడండి ఇప్పుడు బియ్యంలో తగినన్ని వాటర్ పోసుకోండి. ఇది పొల్లుగా రావాలంటే మన రైస్కి రోజువారీ రైస్కి వండుకున్నట్టుగా కాకుండా కొంచెం అన్ని వాటర్ తక్కువ పోసుకోవాలండి. ఒక 2 గ్లాసులు బియ్యం వేసామంటే 4 గ్లాసుల వాటర్ పోసేసుకుంటాం కదా మనం రైస్కి అయితే. దీనికైతే 3 గ్లాసులే పోసేసుకోండి. ఒక 20 నిమిషాలు నానబెట్టేస్తాం కదా. ఇది ఉడికేలోపు మీకు కొన్ని పూలు చూపిస్తాను చూడండి. చూడండి ఇవి నా పూలు పక్కన కనిపించాయి, మీకు చూపిద్దామని కోసుకొచ్చాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనం ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి పులావ్ కింద మంట కొంచెం ఉడుకు పట్టగానే సిమ్లో పెట్టేసామంటే మనకి చక్కగా ఈడిపోయి ఉంటుందండి. రెడీగా పులావ్ రెడీ అయి ఉంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చూడండి మనం ఈ ఫ్లవర్స్ చూసేలోపు మనం పులావ్ రెడీ అయిపోతుందండి. చూసేద్దాం.
చూడండి మన పులావ్ రెడీ అయిపోయింది, చక్కగా ఎగిరేసి ఉందండి. చూడండి పొల్లు పొల్లుగా ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి, మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా పులావ్ చేసేసుకొని దీన్ని పెరుగు చట్నీతో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉత్తదైనా తినేయొచ్చు, లేదంటే మీరేమన్నా కర్రీ చేసుకోవాలంటే ఇందులోకి ఆలూ కుర్మా కానీ పన్నీర్ కుర్మా కానీ చేసేసుకొని తినేయొచ్చు. నేనైతే రైతానే చేశానండి, దీన్ని రైతాతో తినేస్తున్నా. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా వెజ్ పలావ్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.